పైన కనుక మీరు సపోర్ట్ చూపెట్టారు అనుకోండి 24 అవర్స్ ఈ కొండ పైన లేకుంటే మనం ఎక్కిన పెద్ద కొండ దాని మీద 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తాం కాబట్టి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఎస్టర్డే మనం స్విమ్మింగ్ పూల్లో క్యాంపింగ్ అయితే చేసినాం కదా, సో దానివల్ల మతిన్ అండ్ కిట్ హెల్త్ వచ్చేసి ఖరాబ్ అయితే అయిపోయిందనమాట. అండ్ వర్షం అయితే పడుతుంది కాబట్టి ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలి అని వచ్చేసి మాకు అర్థం కాక ఈరోజు ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాము. మీకు అందరికీ గుర్తుందనుకుంటా, రీసెంట్గా మేము మా దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండపైకి ఎక్కి ఇప్పి తయారు చేసుకుని అయితే తిన్నాం. ఆ రోజు నార్మల్ డే, ఎటువంటి వర్షం అయితే లేకుండే. బట్ ఈరోజు మీరు చూడవచ్చు వర్షం అయితే పడుతుంది కాబట్టి మళ్ళీ దానిలాగానే ఇంకో అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం. అదేంటి అంటే మా బ్యాక్ సైడ్లో చూడవచ్చు మీరు, అక్కడ కొండ అయితే ఉందన్నమాట. ఆ కొండపైకి ఎక్కి ఈరోజు మేము మళ్ళీ మ్యాగీ అయితే వండుకొని తినబోతున్నాం, అది కూడా ఈ వర్షంలో. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ దారి ఏదైతే ఉందో దీని ఎండ్ వరకు వచ్చేసాం. పైకి ఇంకా కార్ ఎక్కడేట అయితే లేదు, అందుకోసమే కార్ని ఇక్కడే పెట్టేసి మా సామాన్ మొత్తం తీసుకొని కొండ పైకి అయితే ఎక్కుతున్నాము. వర్షం వచ్చేసి ఇంటి దగ్గర మనం స్టార్ట్ చేసిన దానికంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది. సో అందుకోసమే మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, వనకాయుధాలు, వీటిని అయితే వేసుకుంటున్నాము. ఇవి వేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనకు వర్షంలో నానం ప్లస్ కొద్దిగా ఎచ్చగా ఉన్నది. లెట్స్ గో. ఇది ఏంద్రా బొంద పెట్టి రాయింది, వీడికి రాగానే ఒక మాల అయితే ఉన్నది. మరి నరేంద్ర వేసుకుంటావా? హైట్ ఎక్కే కొద్దీ లొకేషన్ సూపర్గా మారుతుంది. బ్యాక్ సైడ్లో వర్షాల వల్ల మొత్తం గ్రీనరీ పెరిగిపోయింది. ఈ కొండపైన ఘోరంగా నెమలీలు ఉన్నట్టున్నాయి. మనం ఎటు చూసినా సరే మొత్తం ఇక నెమలీకలే కనిపిస్తున్నాయి. సో ఫైనల్లీ గైస్, మేము ఇంటి దగ్గర నుంచి ఏదైతే కొండని మీకు చూపెట్టామో అక్కడికైతే రీచ్ అయినామన్నమాట. కొండల మీద ఉన్న బండలపైకి అయితే ఎక్కినాము. ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు, ఇది మొత్తం వచ్చేసి మా విలేజ్. అండ్ ఇక్కడ నుండి మా ఇల్లు, స్టూడియో కూడా మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ బండల మీదనే వండుదాం అనుకున్నాము, బట్ ఇక్కడ సైడ్ నుంచి గాలి బాగా వస్తుంది, ప్లస్ కూర్చోనికి ప్రాపర్గా లేదు. అక్కడ సైడ్ లొకేషన్ మంచిగా అనిపిస్తుంది. సో అందుకోసమే అక్కడికి కిందికి వెళ్ళి ఆ ప్లేస్లో అయితే గడ్డి ఉన్న ప్లేస్లో అయితే ఉండబోతున్నాము. ఇదే ఏరియాలో దగ్గర ఒక 8 months బ్యాక్ మనమైతే 12 hours నైట్ అయితే క్యాంపింగ్ చేయడం జరిగిందనమాట. మనం 12 hours దీనిపైన సర్వైవ్ అయితే అయినాము. సో ఇప్పుడు అదే ఏరియాలో మనం మళ్ళీ మ్యాగ్ అయితే వండుతున్నాం. దానికంటే ముందు టెంట్ వేస్తున్నాం. మన సామాన్ మొత్తం నానిపోకుండా టెంట్ లోపల పెట్టినాం అనుకోండి, సేఫ్ ఉంటాయి. సో ఫస్ట్ టెంట్ వేద్దాం. ఇప్పుడు వచ్చేసి మ్యాగీ అయితే వండుతున్నాం అన్నమాట. తయారీ రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు, మనం ఒక స్టవ్ని అయితే యూజ్ చేస్తున్నాం. క్యాంపింగ్స్ కోసం మినీ స్టవ్ ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు చెఫ్ నేను, మన నరేందర్ వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేస్తుండు. కూరగాయలు వచ్చేసి ఏమేమి ఉన్నాయో అనుకోకుర్రి, ఒక టమాటా, ఒక
ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. జస్ట్ సింపుల్గా అయితే తయారు చేస్తున్నాము. అండ్ ఒకవేళ గ్యాస్ అయిపోయినట్లయితే బ్యాకప్ కోసం మన దగ్గర ఇంకా 2 గ్యాస్ క్యాన్లు అయితే ఉన్నాయి, రెండింటిని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక 4 ఇప్పీలు చిన్నవి అంతే. ఇక ఉన్నది ముగ్గురమే కాబట్టి 4 ఎనఫ్. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి ఫస్ట్ వాటర్ గరం చేద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కటి వేసి మ్యాగీ అయితే తయారు చేద్దాం. చలో. ఇలా ఇప్పి తక్కువ, ఇంగ్రీడియంట్స్ ఎక్కువనే. 5 minutes later. టేస్ట్ లేదుగా, ఉప్పు కారం వేద్దాం, అందుకనే కదా ఉప్పు కారం తెచ్చింది. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. మేము ట్యాంక్ పైన క్యాంపింగ్ చేసినాం కదా రీసెంట్గా. ఆ ట్యాంక్ వచ్చేసి గాడు ఉంది. ఆ కట్ట కనబడుతుందా మీకు? కట్ట పక్క అంటున్నా షెడ్ కాడ. చింగా విజయాస్ట్ లేడుంది. గది కాదు, అది మన ఊరు గిడిదిక్కు గాడ తెల కూడా కనబడుతుంది. ఆ టమ్మం కాడ, ఆ తెల్లగూడ కాడ ఉన్నది జింగ. ఆల్మోస్ట్ గైస్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ల గురించి ఈ గుట్ట నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఇదంతా తిరిగినాం. ఈ వెనుక మీకు ఏమేమి కనబడుతున్నాయో ఇవన్నీ తిరిగినాం. ఓ ఆడ మలనా సాగర్ డ్యామ్ కనబడుతుందా, ఇదంతా తిరిగినాం. వర్షంలో కొండపైన మన ఇప్పి వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే వేస్తున్నా. That I'm obvious, fuck it, I'm made this way. But why didn't I stay when I had the chance? Maybe it will pass by, someone save me for a pass out. I'm too lonely to be done in my drink at this pace. Yeah. Why am I the only one who's left in the rain with nobody to hold on to? సో ఇక్కడ వచ్చేసి ఎటువంటి చెత్తనైతే మేము స్ప్రెడ్ చేయట్లేదు. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్తున్నాము. అన్నీ తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ని అయితే వాడేస్తాం. ఇక ఫస్ట్ టైం మీకు ముందే హింట్ ఇస్తున్నా, దీని మీద 12 hours క్యాంపింగ్ చేసినప్పుడు సపోర్ట్ అయితే రాలేదు. ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చూపెట్టారు అనుకోండి, 24 hours ఈ కొండ పైన, లేకుంటే మొన్న మనం ఎక్కిన పెద్ద కొండ దాని మీద 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం. కాబట్టి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you, take you off, I came here way too strong, cannot keep it low key. మొత్తం గైస్ ఎవ్రీథింగ్ ప్యాకప్ అయితే వేసేసినాము. అండ్ మేము యూజ్ చేయని రూట్ ఈరోజు ఫస్ట్ టైం యూజ్ చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ సైడ్ పోవాలంటేనే ఏటో అనిపిస్తుంది, కారు దొరుకుతుందా లేదా అని చెప్పేసి. చీకటి అయ్యే టైం కూడా అయింది కాబట్టి ఫటాఫట్గా కొండపై నుంచి కిందికి అయితే దిగుతున్నాము. కిందికి పోయి కార్ని ఫైండ్ అవుట్ చేసి ఇంటికైతే వెళ్దాం. చలో. And you're off my radar now. I've lost you, telling you that I need you, but you're off my radar now. Found myself in between the lines, underneath your bed sheets. It started fun, but now I'm in too deep into this flow. A zero-sum game that I will lose. There's no zipping past it. Every time you walk away from me, I want you. How could I want you more? Or when did I? సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గుర్తుంది కదా, ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే మౌంటైన్ మీద 24 hours క్యాంపింగ్ అయితే వస్తుంది. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.